అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవాడు. తన దగ్గర 2 చిలుకలు ఉన్నాయి. 2 చిలుకలు కూడా మాట్లాడుతాయి. అయితే ఒక చిలుక విలువ 10 రూపాయలు, మరొక చిలుక విలువ 10,000 రూపాయలు. ఆ ఊరిలో ఉన్న ఒక రాజు ఆ చిలుకలను కొనడానికి వచ్చాడు. ముందుగా 10,000 రూపాయల చిలుకను తీసుకుని వెళ్ళి మందిరంలో ఉంచాడు. అది ఉదయాన్నే లేవంగానే కౌశల్య సుప్రజ రామ అంటూ పాడింది. రాజు ఎంతో మురిసిపోయాడు. మరుసటి రోజు వెళ్ళి 10 రూపాయల చిలుకను తీసుకుని వచ్చాడు. అది ఉదయాన్నే లేవంగానే దున్నపోతూ ఎంతసేపు నిద్రపోతావు అని తిట్టింది. ఇది అమ్మిన వాడిని తీసుకుని రండి అని చెప్పాడు. అమ్మిన వ్యక్తి వచ్చాడు. వచ్చి ఇట్లా అన్నాడు, అయ్యా, ఒక చిలుక భగవంతుని ఇంట పెరిగింది, మరొక చిలుక దుర్మార్గుడి ఇంట పెరిగింది. ఈ కథ యొక్క భావం ఏమిటి అంటే, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా ఆచితూచి మాట్లాడాలి.